అమరావతి పునర్నిర్మాణ సభ దగ్గర దగ్గర 500,00,00,000 ఖర్చు పెట్టి చేశారు. దానివల్ల ఉపయోగం ఏంటి అని చెప్పేసి విమర్శిస్తున్నారు సార్. దీని గురించి మీరేమంటారు? అంత ఖర్చు పెట్టి చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఆయన తే ఫ్రంటు ఆహ్, కూటమి ప్రభుత్వం ఉంది. హ్మ్. వాళ్ళు చూపించుకోవాలా, ప్రజలకు చూపించాలా అని హ్మ్. ఉండొచ్చు. ఓకే. వాళ్ళు అందువల్ల దాని ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుంటారు. వీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మామూలుగా ప్రశ్నిస్తుంటారు. ఓకే. వీ వీరున్నప్పుడు 3 క్యాపిటల్‌లని పెట్టలేదా? హుహు. హ్మ్. ఇవంతే మామూలుగా ఎవరున్నప్పుడు హ్మ్. అధికారంలో వాళ్ళ ప్రభావం చూపించుకునే దానికి యాహ్! చూపించే సంఘటనలివి. హ్మ్. వాటిని ఓకే. గురించి ఏం కామెంట్ చేస్తాం. మీరన్నట్టే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 రాజధానులు పెట్టేశారు. ఇప్పుడు వైసీపీ ఏమైనా స్టాండ్ మార్చుకుందంటారా? అంటే రేపొద్దున్న ప్రభుత్వాలు మారినప్పుడు ఏమైనా చేంజెస్ జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇందులో ఒక విషయం ఉంది. హ్మ్. ఆహ్, అమరావతిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్టబద్ధత కల్పిస్తాను అనండి. హ్మ్. అంటే పార్లమెంట్‌లో యాక్ట్ పాస్ చేయించి రికగ్నైజ్ చేయించడమో ఏదో చేస్తాను అన్నారు. హ్మ్. అట్లా చేయించినప్పుడు మళ్ళా పార్లమెంట్‌లో చేయాల్సిందే కదా అది. హ్మ్. అందువల్ల ఇప్పుడంటే రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని డిసైడ్ చేసినారు. గతంలో చంద్రబాబు ఎవరిని పెద్ద డిస్కస్ చేసింది లేదు. కమిటీ వేసినారు. శివరామకృష్ణ హ్మ్. కమిటీ అని. ఆ కమిటీ వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే ప్రభుత్వ భూములుంటే అక్కడ నిర్మాణం చేసుకోండి అని సూచన ఇచ్చినారు. ఫలానా చోట అని చెప్పలేదు. ఓకే. ఇక్కడ అయితే ఈ అమరావతి వీళ్ళు ఇప్పుడు ఏర్పాటు చేసిందైతే అది ఈ రాజధానికి అంత లాయకైన ప్రాంతం కాదని కూడా చెప్పినారు. హ్మ్. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకొని అమరావతిని డిసైడ్ చేసినారు. ఓకే. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 3 రాజధానులని వాళ్ళు చేశారు. హ్మ్. ఒకవేళ కేంద్రం పార్లమెంట్‌లో ఏదన్నా బిల్ పాస్ చేయిచ్చే మళ్ళా కేంద్రంలో నుంచే రావాల్సిందుంటది. ఓకే. సార్ మీరన్నట్టే ఇప్పుడు అమరావతి రాజధానికి సూట్ కాదని జెప్పేసి అనన్నారు కదా సార్. సో, మీరన్నట్టే ఒకవేళ అమరావతి రాజధానికి సూట్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదు అనంటే వేరే చోట రాజధానికి షిఫ్ట్ చేసుకుంటే బెటర్ అంటారా? అంటే గతంలో శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్‌లో వచ్చింది. హ్మ్. ఇప్పుడు ఎక్కడైనా అది కొంచెం వరద హ్మ్. ఆ! వస్తాయని, అంటే ఆ ప్రాంతం అంత లాయకైన ప్రాంతం కాదు అని చెప్పి ఆయన శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్‌లో ఉండేది నేను చెప్తాను. ఓకే. అంటే సార్ ఇప్పుడు వరదలొస్తే మునిగిపోయే అవకాశం ఉందా సార్? ఎంత డెవలప్ చేసినా గూడా? అంటే చెప్పలేం ఎటువంటి వరదొస్తది. సైక్లోన్ ప్రోన్ ఏరియా కదా! అది ఓకే. చెప్పలేం కదా! ఓకే. సో, సార్ మీ దృష్టిలో అసల అమరావతి రాజధానికి సూట్ అవుతుందా లేదా చెప్పండి ఇప్పుడు సార్? మేమైతే మొదటి నుంచే రాయలసీమ వాళ్ళమైతే హ్మ్. అమరావతి అనేది మేము మాకు నచ్చదు. హ్మ్. మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఈ దినం చెప్పేది గాదు. గతంలో గూడా హ్మ్. చెప్పినాము. ఇప్పుడైనా చెప్పేది మేము అమరావతి మాకు లాయకైన ప్రాంతం కాదు అని చెప్పి. హ్మ్. నార్త్ కోస్టల్ ఆంధ్ర వాళ్ళకి కూడా అంతగా ఇంట్రెస్ట్ లేదు. సరే ఆయనకు అధికారం ఉన్నది డిక్లేర్ చేసుకున్నారు. హ్మ్. మేము చెప్పగలిగేదేముంది ఇందులో? ఇప్పుడు మేము చెప్పినా ఆయన అధికారంలో ఉన్నాడు అంటే ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటారు. హ్మ్.